నమస్తే. ఒక మంచి బీమా కట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారా? వాళ్ళ కోసమే ఈ వార్త. చాలామంది ఇన్సూరెన్స్ కడతాం, ఏదైతే అనుకోని సందర్భాల్లో ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తి ఒకవేళ గనుక దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుంది, ఆర్థికంగా అక్కెరొస్తుంది, పిల్లలకి చదువులకు అక్కెరొస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి అవసరాలకి మనకు అవసరం పడతాయి. కాబట్టి ఓ బీమాను తీసుకొని చాలామంది ఇటీవల మనం చూడవచ్చు, ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక బీమా తీసుకోవడం జరుగుతుంది. ఎల్ఐసిలో కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీసులో కావచ్చు, కేంద్రం తీసుకొచ్చేటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, వీటన్నిటిని మనం ఏదో రకంగా కడతా ఉంటాం. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి రూపాయలకు సంబంధించినటువంటి ఒకటి ఉంది, రూ. 360 ప్రతి సంవత్సరం కట్టేటువంటి ఒక పాలసీ ఉంది. పోస్ట్ ఆఫీసులో మనం ప్రతి సంవత్సరం కట్టినట్టయితే ఉంటే, ఇది ఒకవేళ ఆ కుటుంబం పెద్ద చనిపోయినట్టయితే ఉంటే ఆ కుటుంబానికి వచ్చేటువంటి అమౌంట్, యాక్సిడెంటల్గా చనిపోతే ఆ కుటుంబానికి వచ్చేటువంటి బెనిఫిట్స్ వీళ్ళు కట్టేటువంటి పాలసీ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త బీమా రావడం జరిగింది. ఇది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది చాలామందికి ఇది ఉపయోగపడేటువంటి ఒక బీమా పాలసీ. ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే రూ. 3,000 ఒక ఏడాదికి, ఒక సంవత్సరానికి రూ. 3,000 మనం ఈ పాలసీ తీసుకున్నట్టయితే ఉంటే, ఒకవేళ ఆ కుటుంబ వ్యక్తి అంటే పాలసీ ఎవరి పేరు మీద అయితే చేస్తామో ఆ వ్యక్తి యాక్సిడెంటల్లో చనిపోయినా, ఒకవేళ పాము కాటుతో చనిపోయినా, విద్యుత్ ప్రమాదంలో చనిపోయినా ఆ కుటుంబానికి 60 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోతే, ఆ కుటుంబంలో పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి వచ్చేటువంటి బెనిఫిట్ 60 లక్షలు. మనం కట్టేది ఎంత? ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు. అంటే దరిదాపుగా నెలకి 250 రూపాయలు, ప్రతిరోజు 8.2 రూపాయలు, అంటే 8 రూపాయలు వేసుకుంటే అటో ఇటు 8 రూపాయలు ప్రతిరోజు మనం సేవ్ చేసి ఆ బీమాను, ఆ పాలసీని కనుక కట్టినట్టయితే ఉంటే ఆ కుటుంబానికి, ఒకవేళ కనుక ఎవరు కూడా కోరుకోరు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోవాలని ఎవరు కోరుకోవద్దు, మనం కూడా కోరుకోలేము. కానీ ఏదైనా దురదృష్టవశాత్తు ఏ విధంగానైనా మరణం సంభవించవచ్చు. కాబట్టి ఆ కుటుంబం కూడా రోడ్డు మీద పడొద్దు. కాబట్టి ఆ కుటుంబానికి ఎంతో కొంత చేతోడు వాదోడుగా ఉండేటువంటి ఒక పాలసీ. ఒకసారి ఈ పాలసీ గురించి ఒకసారి సెర్చ్ చేయండి. ఒకసారి కనుక ఈ యాప్లో కనుక ఎస్బీఐ లోన్ యాప్ ఏదైతే ఉంటుందో, ఒకసారి ఆ యాప్ ద్వారా మనం ఆ పాలసీ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సంవత్సరం కాగానే, ప్రతిసారి మనం పోయి బ్యాంక్ కాడికి వెళ్ళి 3,000 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరం కాగానే ఆటోమేటిక్గా మన దాంట్లోకి వెళ్ళి కట్ అయిపోతుంది, మన అకౌంట్లోకి వెళ్ళి 3,000 రూపాయలు కట్ అవుతుంది. పాలసీ అంతా కూడా రన్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా పాలసీదారుడు మళ్ళీ పోయి కట్టాల్సినటువంటి అవసరం లేదు, ప్రతిసారి బ్యాంకుకు తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి కట్టుకొని ఆటో డెబిట్ అనేటువంటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఉంటే ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతుంది, ఈ పాలసీ అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటి పాలసీ కట్టడం ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు, ఎట్లా కట్టాలి, ఎక్కడ కట్టాలి అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. 3,000 60 లక్షల రూపాయల బీమా, అంత్యక్రియ ఖర్చులకు అదనంగా ఒక 10,000 రూపాయలు, అలాగే 15,000 రూపాయలు అంబులెన్స్, అంటే ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆ వ్యక్తిని తీసుకురావడానికి అంబులెన్స్ కనుక వినియోగించుకున్నట్టయితే 15,000 రూపాయలతో పాటు అంత్యక్రియలకు ఇమ్మీడియట్గా అంత్యక్రియ ఖర్చుల కోసం ఒక 10,000 రూపాయలు కూడా ఆ బీమా సంస్థ చెల్లించబోతా ఉంది. మార్కెట్లోకి సరికొత్త యాక్సిడెంటల్ పాలసీ వచ్చింది. ఏ ఉద్యోగమైనా వ్యాపారమైనా అందరిది ఒకటే లక్ష్యం, ఆర్థికంగా స్థిరపడడం. కానీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో సంపాదించేటువంటి వ్యక్తి మరణించినా, లేకపోయినట్టయితే పూర్తిగా అంగవైకల్యం ఉన్నప్పటికీ ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుంది. తీవ్రంగా గాయపడి ఆదాయం రానటువంటి పరిస్థితి ఏర్పడితే కుటుంబం కోలుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేది బీమా మాత్రమే. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం మార్కెట్లోకి సరికొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది. దీని కింద బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి కేవలం 3,000 రూపాయలు చెల్లించడం ద్వారా 60 లక్షల వరకు బీమా లభిస్తుంది. అనగా రోజుకు కేవలం 8.2 రూపాయలు చెల్లిస్తే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి కనుక మనం 3,000 రూపాయలు చెల్లించినట్టయితే మనకు కట్ అయ్యేది 8.2 రూపాయలు మాత్రమే. సో దీని ద్వారా మనకు 60 లక్షల బీమా వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎల్ఐసీలు ఉన్నాయి, ఇంకా మిగతావి ఉన్నాయి. కానీ ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ. ఎస్బీఐ సంబంధించినటువంటి బ్యాంకు తీసుకొచ్చినటువంటిది ఈ పాలసీ అంతా కూడా.
ఎస్బీఐకి సంబంధించినటువంటి ఖాతాదారుల కోసం ఈ ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు ఈ బీమా ఎవరెవరికి వర్తిస్తుంది ఏంది అనేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ఖాతాదారుల కోసం ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం చెల్లించి అధిక భద్రత కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించింది. సో ముఖ్యంగా పాలసీ కట్టాలన్నట్టు ఇది ఉంటే ముందుగా మనకు ఎస్బీఐలో మనకు అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ఎస్బీఐ అకౌంట్ అంటే అందరు కట్టడానికి వీల్లేదు. ఎస్బీఐ ఆ బ్యాంకులో మనం ఖాతా ఓపెన్ చేసినటువంటి ఖాతాదారులకు మాత్రమే వాళ్ళ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఈ యొక్క బీమాని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కనుక పాలసీ గురించి చూసుకున్నట్టయితే ఉంటే ఈ పాలసీ కింద బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి కేవలం 3,000 చెల్లించడం ద్వారా 60 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే రోజుకు 8.2 రూపాయలు చెల్లిస్తే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివేట్ అవుతుంది. ఎస్బీఐ యోనో యాప్లో ఒకసారి ఈ పాలసీకి అనుమతి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లిస్తే ఏటా ఆటోమేటిక్గా 2,000 అవుతుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఉండదని ఎస్బీఐ వివరించింది. ఒకసారి ఎస్బీఐ యోనో యాప్ అనేది ఉంటుంది. మనం ఆ ఫోన్లో ఈ ఎస్బీఐ యోనో యాప్ తీసుకున్నట్టయితే ఉంటే అది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఉంటే దాని ద్వారా ఒకసారి అనుమతి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ద్వారా ప్రీమియం కనుక చెల్లించినట్టయితే ఉంటే ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా 2,000 అయిపోతుంది. ఇక అదనపు ప్రయోజనాలు ఏమున్నాయంటే ఈ 60 లక్షలే కాక అదనపు ప్రయోజనాలు ఏముంటాయంటే తక్కువ ప్రీమియం, మంచి కవరేజ్తో పాటు మరణించిన పాలసీదారుపై ఆధారపడి చదువుకుంటున్న పిల్లలుంటే ఇద్దరికి 20,000 రూపాయల పరిహారం అదనంగా లభిస్తుంది. అంతేకాకుండా పాలసీదారు అంత్యక్రియల భారం కుటుంబం పడకుండా 10,000 రూపాయలు అంబులెన్స్ ఖర్చుల కోసం ఈ అదనం అన్నట్టు. ఈ 60 లక్షలు కాకుండా ఈ 20,000, 10,000, ఈ 15,000 అంటే దాదాపుగా ఒక 45 నుంచి ఒక 50,000 రూపాయలు అదనంగా కూడా మరణించినటువంటి కుటుంబ సభ్యులకి ఇవి ఇస్తారట. ఎప్పుడు పనికి వస్తుంది అసలు? మరి ఈ పాలసీ కట్టడం ద్వారా ఎట్లా ఊరికే జనరల్గా చనిపోయినప్పుడు కూడా వర్తిస్తుందా అంటే అది వర్తించదు. కేవలం 3-4 వాటికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పాలసీ యాక్టివేట్ చేసుకున్న వారు మరణించిన, ప్రమాదం వల్ల వైకల్యానికి లోనైన కవరేజ్ మొత్తం కుటుంబానికి అందుతుంది. ఏది? ఒకవేళ మరణించిన, ప్రమాదం వల్ల వైకల్యానికి అంటే మంచంలోనే పడి ఉండి ఏం పని చేయటువంటి స్థితిలో లేకపోతే ఈ పాలసీ మొత్తం వర్తిస్తుంది. ఒకవేళ కనుక కాస్త అంటే ఒక చెయ్యో లేకపోయినట్టు ఒక కాలో విరిగి కొంత అంటే ఆ అంగవైకల్యాన్ని బట్టి కూడా పాలసీ ఇస్తారట. పూర్తిగా కనుక ఇక మంచంలోకి వెళ్ళి లేవకుంటున్నట్టయితే ఉంటే పూర్తి పాలసీ, ఇక లేనట్టయితే ఉంటే కొంత ఆ డ్యామేజ్ని బట్టి పాలసీ వర్తిస్తుందట. ఏదైనా రోడ్డు ప్రమాదం, పాము కాటు, విద్యుత్ ప్రమాదాల వల్ల మరణించినప్పుడు కూడా ఈ పాలసీ మొత్తం వర్తిస్తుంది. కానీ ఆత్మహత్య చేసుకున్న, మాదక ద్రవ్యాల మత్తులో ప్రమాదం జరిగినా, అలాగే నేరం చేసి దానివల్ల చనిపోయినా, తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో వాటి వల్లనో, యుద్ధ కాలంలో జరిగేటువంటి విపత్తుల్లో మరణించినటువంటి వాళ్ళకి మాత్రం ఈ పాలసీ వర్తించది. సో కాబట్టి ఆత్మహత్య చేసుకుంటే దీనికి రాదు. ఒకవేళ కనుక తాగి చచ్చిపోయాడు అనుకో ఇది వర్తించది. ఇక తిరుగుబాట్లు, యుద్ధంలో జరుగుతున్నటువంటి ఆ ప్రమాదంలో చనిపోయినా కానీ ఇది వర్తించదు అనేది తెలుస్తూ ఉంది. ఏమైనా వ్యాధుల కారణంగా చనిపోయినా ఈ పాలసీ వర్తించదని బ్యాంకు నిబంధనలు చెప్తున్నాయి. ఒకవేళ పాలసీదారు పాక్షికంగా వైకల్యానికి గురైతే ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. ప్రమాద పాలసీ పరిహారాన్ని నామినీగా వ్యక్తి అకౌంట్లో జమ చేస్తారు. ఎవరైతే మనం ముందుగానే ఫామ్ ఫిలప్ చేసినప్పుడు నామినీగా ఎవరు ఉండాలి, భార్యనా, కొడుకులా, లేకపోతే ఇంకెవరైనా ఉండాలా, అమ్మ ఉండాలా అనేది మనం నామినీగా ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ అకౌంట్లో మరణించిన వ్యక్తి ఎవరైతే నామినీగా చూస్ చేసుకుంటాడో వాళ్ళ అకౌంట్లో ఈ యొక్క 60 లక్షల రూపాయలు ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఎస్బీఐ బ్యాంకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు. సో మొత్తానికైతే ప్రమాదం జరిగినప్పుడు అంటే విద్యుత్ ప్రమాదం కానీ, పాము కాటు కానీ, లేకపోయినట్టయితే యాక్సిడెంటల్ చనిపోయినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. సార్ 3,000 రూపాయలు పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఇటీవల మనం చూస్తాం తరచుగా వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనం ఒకవేళ కనుక మంచిగానే పోయినప్పటికీ బండి మీదనో లేకపోతే కారులోనో వెళ్తున్నప్పటికీ కూడా ఎదుటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా భార్య రావాలి కదా. సో అనుకోనటువంటి రకంగా జరిగేటువంటి ప్రమాదంలో చాలా సంబంధించిన కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. బండి మీద పోయి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఈ 3,000తో పెద్ద అదేం కాదు. రోజుకు 8 రూపాయలు మాత్రమే. రోజుకు 8 రూపాయలు కట్టుకున్నట్టయితే ఉంటే ఆ కుటుంబానికి కొంత ఆసరగా ఉంటుంది. అట్లా నెలకు 250 రూపాయలు, సంవత్సరానికి 3,000 రూపాయలు కడితే ఈ 60 లక్షలకు సంబంధించినటువంటి బీమా ఆ కుటుంబానికి వర్తిస్తుంది. రెండోది, మీరు ఎస్బీఐ అకౌంట్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సంబంధించినటువంటి ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకం కూడా
ఆ సంబంధించినటువంటి ఖాతాదారులకి అనేది ఎస్బీఐ స్పష్టంగా చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి.